10वीं कक्षा ऑनलाइन वीडियो क्लास में आप लोगों का स्वागत है। दक्षिणी गंगा गोदावरी 3वां भाग देखेंगे। नदी का किनारा यानी मनुष्य की कृतज्ञता का अखंड उत्सव। నదీ మాత ఒడ్డు అంటే మనిషి యొక్క కృతజ్ఞతకు అఖండ ఉత్సవం లాంటిది। किनारे पर के सफ़ेद महल और मंदिर और उनके ऊंचे ऊंचे शिखर ही एक अखंड उपासना है। నది ఒడ్డున ఉన్న తెల్లని భవంతులు మందిరాలే వాటి ఉన్నత శిఖరాలు ఒక అఖండమైన उपासना। परंतु इतने ही से काव्य संपूर्ण नहीं हो जाता। కానీ ఇంతటితోనే కావ్య సమాప్తి పూర్తి కాదు। इसलिए भक्त लोग नदी की लहरों पर से मंदिरों के घंटानाद की लहरों को इस पार से उस पार तक पहुंचाते रहते हैं। అందువలన భక్త ప్రజలు నదీ ప్రవాహాలపై నుండి మందిరాల ఘంటానాద ప్రకంపనలను ఈ ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు చేరుస్తూ ఉంటారు। संस्कृति के उपासक भारतवासी इस जगह गंगा जल के आधे कलश गोदावरी में उंडेलते और फिर गोदावरी के जल से कलश भरकर ले जाते हैं। సంస్కృతి పూజారులైన భారతీయులు ఇక్కడ గంగాజలంతో కూడిన సగం కలసపు నీటిని గోదావరి నదిలో కుమ్మరించి గోదావరి నది నీటిని ఆ కలశంలో నింపుకొని తీసుకువెళ్తుంటారు। कितनी भव्य विधि है, कितना పవిత్ర కావ్య है। అది ఎంతటి భవ్యమైన కార్యము, అది ఎంతటి పవిత్ర కావ్యము। यह भक्ति रस तो हृदय में भरा हुआ है और मंदिरों के घंटानाद और इस हृदयनाद को तो पूर्व स्मृति ने ही सुनाया। ఈ భక్తి రసం హృదయాలలో నిండి ఉంది। దేవాలయాలు ఘంటానాదం మరియు హృదయనాదాలను పూర్వస్మృతులే వినిపిస్తాయి। कानों को तो सिर्फ इंजन की आवाज़ सुनाई पड़ रही थी। చెవులకు మాత్రం కేవలం ఇంజన్ల మోత మాత్రమే వినిపిస్తుంది। अतः हम आधुनिक संस्कृति के इस प्रतिनिधि से नफरत करना छोड़ दें तो रेल के पहिए का ताल कुछ कम आकर्षक नहीं लगता और पुल पर तो उसका विजयनाद संक्रामक दूर दूर तक फैल जाने वाला होकर ही रहता है। కాబట్టి మనం ఆధునిక సంస్కృతికి ఈ ప్రతినిధిని ద్వేషించడం వదిలేసినట్లయితే రైలు చక్రాల తాళము లయ అంత తక్కువ ఆకర్షణ కలిగినదేమీ కాదు। వంతెన పైన మాత్రం దీని యొక్క విజయనాదం అంతటా వ్యాపిస్తున్నట్లు దూర దూర తీరాలకు ఆ విధంగా వ్యాపిస్తూనే ఉంటుంది। पुल पर गाड़ी अच्छी तरह चलने के बाद मुझे ख्याल आया कि पूरब की तरफ देखना तो छूट ही गया। వంతెనపై నుండి బండి బాగా వెళ్ళిన తర్వాత తూర్పు వైపుకు చూడటం వదిలిపెట్టానని అప్పుడు నాకు అనిపించింది। हमने इस तरफ घूमकर देखा तो निराली ही रौनक नजर आई। నేను అటువైపు తిరిగి చూస్తే నాకు అద్భుతమైన శోభ కనిపించింది। पश्चिम की तरफ गोदावरी जितनी चौड़ी थी उससे भी ज़्यादा पूरब में थी। పశ్చిమ దిక్కున గోదావరి నది ఎంత వెడల్పుగా ఉన్నదో అంతకంటే ఎక్కువ వెడల్పు తూర్పున కనిపించింది। उसे कई मार्गों से और उत्तेजित होकर समुद्र में मिलना था। గోదావరి నది ఎన్నో మార్గాల గుండా ఉత్తేజితమై సముద్రంలో కలవలసి ఉన్నది। सरितपति से सरिता मिलने जाए तब उसे संभ्रम घबराहट और उत्तेजना तो होगी ही, पर गोदावरी तो धीर गंभीर माता ही ठहरी। భర్తైన సముద్రుణ్ణి నది కలవడానికి వెళ్ళేటప్పుడు దానికి ఎంతో సంభ్రమం, ఎంతో ఉత్తేజం, ఎంతో ఉద్విగ్నంగా ఉంటుంది। కానీ గోదావరి నది మాత్రం ధీర గంభీర మాత। उसका संभ्रम भी उदात्त रूप में ही प्रकट हो सकता है।
సంభ్రమ్ మానే కన్ఫ్యూజన్. దాని కన్ఫ్యూజన్ కూడా గొప్పగానే కనిపిస్తుంది. ఇస్ ఓర్ కే టాపు కుచ్ ఔర్ కిస్మ్ కే థే. ఇటువైపున కనిపించే ద్వీపాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఉన్మే వనశ్రీ కి శోభ పూరీ పూరీ ఖిల్ రహీ థీ. వాటిలో వనశ్రీ శోభ పూర్తిగా వికసించి కనిపిస్తూ ఉన్నది. బ్రాహ్మణోं या किसानों के झोंपड़े इस ओर से दिखाई नहीं पड़ते थे. బ్రాహ్మణులు మరియు రైతుల యొక్క ఝోంపడా మీన్స్ హట్, పూరి గుడిసెలు ఈ వైపు కనిపించలేదు. అగర్ బహతే హుయే పానీ కే महल के सामने टक्कर लेते इन दो टापुओं में किसी ने ऊंचे महल बनाए होते तो वे दूर से ही दिख पड़ते. ఒకవేళ ప్రవహించుచున్న ఈ నీటి దాడికి గురి అయ్యే ఈ రెండు ద్వీపాల మధ్య ఎవరైనా ఎత్తైన భవంతిని నిర్మించి ఉన్నట్లయితే అవి దూరం నుండే కనిపించేవి. कुदरत ने तो सिर्फ ऊंचे ऊंचे पेड़ों की विजय पताकाएं खड़ी कर रखी थी और बाई ओर राजमहेंद्री और धवलेश्वर का सुखी जन समाज आनंद मना रहा था. ప్రకృతి కొన్ని ఎత్తైన చెట్లను విజయ పతాకాలుగా నిలబెట్టింది. ఎడమవైపున రాజమండ్రి మరియు ధవళేశ్వరంలోని సుఖంతో ఉన్న జనసమాజం ఆనందోత్సవాలను జరుపుకుంటుంది. ऐसे दुर्लभ दृश्य के दर्शन से तृप्त होने से पहले ही दाहिनी ओर नदी के किनारे से सटकर मस्ती और अल्हड़पन के साथ बहते हुए कांस की सफ़ेद कलगियों का स्थावर प्रवाह दूर दूर तक जाता हुआ नजर आ रहा था. ఇలాంటి దుర్లభమైన దృశ్యాన్ని చూసి తృప్తి పొందేలోపే కుడివైపు నది ఒడ్డు నుండి ఇరుక్కొని మత్తుగా నిర్లక్ష్యంతో ప్రవహిస్తున్న తగరం లాంటి తెల్లని మొక్కల స్థావరాలు ప్రవాహం దూరం దూరంగా వెళ్తూ కనిపించింది. नदी के पानी में उन्माद था, उसमें लहरें ना थी. నది నీటిలో ఉన్మాదం ఉంది, దానిలో అలలు లేవు. कलगियों के इस प्रवाह ने हवा के साथ साथ जो षड्यंत्र रचा था उससे वह मनमानी हिलोरें उछाल सकता था. నదిలో కనిపించే ఈ తెల్లని మొక్కల ప్రవాహం గాలితో కలిసి కుట్ర పన్నినట్టుగా ఉంది. దాని ఫలితంగా యథేచ్ఛగా జలతరంగాలు పైకి ఎగిసిపడుతున్నాయి. కమ్ హో భీ క్యూం, ఎందుకు తగ్గాలి? లేకిన్ కాన్స్ కి కలగియోं का ప్రవాహ తో బహతా హీ జా రహా థా. కానీ ఆ తెల్లటి ఆ మొక్కల ప్రవాహము అలా ప్రవహిస్తూనే ఉన్నది. गोदावरी के प्रवाह के साथ होड़ करते हुए भी उसे संकोच ना होता था. గోదావరి నది ప్రవాహంతో పోటీ పడుతూ కూడా వాటికి ఎటువంటి సంకోచము లేదు. और वह संकोच क्यों करे? అయినా అవి ఎందుకు సంకోచించాలి? गोदावरी माता के विशाल तट पर इसने क्या कम स्तन्यपान किया था? గోదావరి మాత విశాలమైన ఒడ్డున ఇవేమైనా తక్కువ పాలు తాగాయా? माता गोदावरी राम लक्ष्मण और सीता से लेकर बूढ़े जटायु तक सबको तूने ही स्तन्यपान कराया है. అమ్మా గోదావరి, రామ లక్ష్మణులు సీతల నుండి ముసలి జటాయు వరకు అందరికీ నీవే రొమ్ముపాలు త్రాగించావు. तेरे तट पर शूरवीर भी पैदा हुए हैं और बड़े बड़े तत्वज्ञानी भी, साधु संत भी जन्मे, धुरंधर राजनीतिज्ञ भी और ఈశ్వర్ భక్త్ भी. నీ తీరాన శూరవీరులు జన్మించారు, పెద్ద పెద్ద తత్వజ్ఞానులు జన్మించారు, సాధు పుంగవులు జన్మించారు, ధురంధరులైన రాజకీయ నాయకులు మరియు ఈశ్వర భక్తులు జన్మించారు. చారో వర్ణోं की तू माता है, నాలుగు వర్ణాలకు నీవు తల్లి లాంటి దానివి. మేరే పూర్వజోं की तू अधिष्ठात्री देवी है, నా పూర్వీకులకు నీవు अधिष्ठात्री देवीవి. नई नई आशाओं को लेकर
मैं तेरे दर्शन के लिए आया हूँ. కొత్త కొత్త ఆశలతో నేను నీ దర్శనానికి వచ్చాను. तेरे जल में अमोघ शक्ति है. నీ నీటిలో అమోఘమైన శక్తి ఉన్నది. तेरे पानी की एक बूंद का सेवन भी व्यर्थ नहीं जाता. నీ నీటిని ఒక్క చుక్క సేవించినా అది వ్యర్థం కాదు కదా. बच्चों, इन वीडियोस को पूरी तरह देखिए. अच्छा बच्चों, अगले वीडियो में फिर से मिलेंगे. तब तक के लिए धन्यवाद. घर पे रहिए, सुरक्षित रहिए.